చిన్ననాటి 15 ఆగస్టు వేడుకలు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మా మదర్ 15 ఆగస్టు ఉన్నదంటే 2 జడలు వేసి డ్రెస్ యూనిఫామ్ కొత్త యూనిఫామ్ ఉంటుండే, కొత్త యూనిఫామ్ వేసుకొని 2 జడలు వేసుకొని 2 జడలకు పూలు 2 జడలకు మస్తు పూలు పెట్టుకొని ముందు రోజే పూలు తెచ్చి అల్లుకొని సన్నజాజులు తీసుకొచ్చి అల్లుకొని బాక్స్లో పెట్టి ఉంచితే తెల్లారేసరికి విచ్చుకునేటి. అప్పుడు ఫ్రిడ్జెస్ లేకుండే. అవి తెల్లవారి 2 జల్లకు పెట్టుకొని జెండా వందనం అనుకుంటా వెళ్ళేవాళ్ళం స్కూల్కి. స్కూల్లో సిఎస్ఐలో 15 ఆగస్టు వేడుకలు చాలా బాగా జరిగాయి. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎలాగైతే స్టాల్స్ పెడతారో అట్లాగే మాకు చిన్నప్పుడు స్కూల్లో ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళం. క్లాస్ రూమ్లో ఎలా అంటే ఇండియా పటం వేసి కింద మధ్యలో జెండా వేసి జెండా కలర్స్ వేసి తర్వాత చార్ట్స్లలో సైన్స్ చార్ట్స్ వేసి గోడలకు పెట్టి తర్వాత గ్రాస్ తీసుకొచ్చి గ్రాస్తో డిజైన్స్ పెట్టి మట్టితోటి బొమ్మలను పెట్టి ఒక విలేజ్ వాతావరణం ఎట్లుంటుందో అది క్రియేట్ చేయడం చేసి అక్కడ డిజైన్ పెట్టడం, గడ్డితోటి పంట పొలాలను నిర్మించడం, తర్వాత వాల్కెనో ఎట్లుంటుంది అని చెప్పి వాల్కెనో లాంటి ఒక గుట్టను తయారు చేసి దాంట్లో వాల్కెనో ఎలా బ్లాస్ట్ అయ్యి లావా బయటికి ఎలా వస్తుంది అనేటివన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళం. అన్ని జెండాలు అంటే పేపర్ కట్టింగ్స్ తోటి జెండాలు